నమస్తే అన్న. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2 నెలల్లోని. ఎవరు నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు అని అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ జగన్ పాలన సరిగ్గా లేదు. ఇప్పటిదాకా అక్కడ కంపెనీస్, ఐటీ కంపెనీస్ కూడా ఏమీ లేవు. చాలా అంటే అసలు పాలనే లేదు. ఈ రాజధాని అని 4 సంవత్సరాలు అక్కడే కాకపెట్టేశాడు. అందువల్ల ఎవరికి నమ్మకం లేదు. కాకపోతే ఏంటంటే బయటపడకుండా ఎవరికాళ్ళు కవరింగ్ మీద ఉన్నారు అంతే తేడా. అంటే మీకు ఈ 5 ఇయర్స్లో బాగా నచ్చింది ఏంటి? పథకాలు ఇస్తున్నారు, స్కూల్స్ డెవలప్ చేసామని అంటున్నారు కదా, మీకు నచ్చింది ఏంటి అసలు? ఆ పథకాలే నచ్చలేదు అసలు. పథకాలు ఇచ్చినట్టు ఇస్తున్నాడు, ఎక్స్ట్రా ఛార్జెస్ మీద పెట్టి మళ్ళీ అయ్యేదో వేస్తున్నాడు. ఏముంది అక్కడ ఇచ్చినట్లేదు, ఏమీ లేదు. ఇస్తున్నాడు, ఒక పక్కన అమ్మ దీవెన అది దీవెన అన్నాడు. కరెంటు బిల్లులు, మీటర్ రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. స్టడీస్ పరంగా ఫీజులు పెరిగిపోయినాయి. డిగ్రీ వాళ్ళకి సగం అయితే, మాకైతే ఇవి స్కాలర్షిప్ డబ్బులు కూడా ఇవ్వలేదు చాలా వరకు అయితే మాకు. అందుకని ఏమీ నచ్చలేదు మాకు. పథకాలే నచ్చలేదు ముందు వాడు పెట్టిన 11 పథకాలే. రోడ్స్ ఎలా ఉన్నాయండి ఆంధ్ర సైడ్? రోడ్స్ అంటే మామూలుగానే ఉన్నాయి, కొన్ని పగిలిపోయినాయి. అవి చేయని కూడా చేయలేదు. సోషల్ మీడియాలో చూస్తే మొత్తం గతుకులే ఉన్నాయి రోడ్స్, అసలు ఏం చేయలేదు జగన్ వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటున్నారు. అవి ముందు నుంచే ఉన్నాయి, కాకపోతే చేయాల్సి ఉన్నాయి కూడా పగిలిపోయినాయి, పట్టించుకోలేదు అంతే. ఎవరు మనకున్న వాళ్ళు ఎవరు వాటిని పట్టించుకోకుండా వదిలేశారు అది. అందువల్ల ట్రోల్స్ ఎక్కడైనా ట్రోల్స్ వస్తూనే ఉంటాయి అన్న. అవి మామూలుగా జాబ్స్ పరంగా ఏ విధంగా ఉందో ఆంధ్రాలో? దాని గురించి అసలు మాట్లాడాల్సిన పని లేదు. దాంట్లో అయితే 0% మొత్తానికి. అంటే జగన్ గారు లాస్ట్ టైం చేసేటప్పుడు చెప్పారు కదా, మొత్తం మెగా డీసీ చేస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ ఏమీ లేవు, మొత్తం 0%. జాబ్స్ విషయానికి వస్తే జగన్ 0%. ఒకే ఒక్క పర్సెంటేజ్ అంటే వాలంటీర్స్, అది కూడా లేవు, తీసేసాడు చాలామంది. అంటే వాలంటీర్ 5,000 జీతానికి అదే చెప్పేది, అవి కూడా తీసాడు, చాలామంది తీసాడు. మేము చేసాము చాలా రోజులు, తీసాడు మమ్మల్ని కూడా అంతే. మరి నెక్స్ట్ చంద్రబాబు వస్తే ఏం మార్పు ఉంటుంది అనుకుంటున్నారు? అంటే 5 ఇయర్స్లో చూడండి, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఆయన విజను వేరే ఉంటుంది, బాగుంటుంది. ఆయన కంపెనీస్ కంపల్సరీగా వస్తాయి, జాబ్ క్యాలెండర్ కంపల్సరీ ఉంటుంది ఆయన వస్తే. అది ఈ జాబ్స్ అయితే పక్కా షూరిటీ ఉంటుంది అన్న ఆయన వస్తే, మా నమ్మకం అది. ఎందుకంటే ముందు చూసాం కాబట్టి, ఈయన చూద్దామని ఒకసారి ఎక్కిచ్చారు, లేదు, నెక్స్ట్ ఆయన్నే చూద్దామని మళ్ళీ. ఆయన విజన్ బాగుంటుంది అది. అంటే మళ్ళీ రోడ్స్ కానీ లేదంటే రాజధాని కానీ ఇవన్నీ చేస్తారా? కన్ఫామ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు వస్తే కన్ఫామ్గా చేస్తారు అది. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవడం ఎలా అనిపిస్తుంది? కలవటం బాగానే ఉంది, కానీ కాకపోతే ఫస్ట్లో చేసున్నా బాగుండేది. కాకపోతే ఈ టైంలో కాంట్రవర్సీ అయింది బాగా అది. అంటే లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో కలిసారని చెప్పి కాంట్రవర్సీ అవుతుంది. కలవటం వరకు బాగానే ఉంది, తర్వాత ఏమైందనే చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా అదే చంద్రబాబు? చేస్తారన్న, ఎందుకు చేయరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావాల్సిందే, పవన్ కళ్యాణ్ కావాల్సింది ఏదైనా రాష్ట్రం బాగుండటమే కావాలి. ఆయన విజనే వేరు. అందుకని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అదే విజన్ మీద సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చేస్తున్నారు కదా, ఆల్రెడీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వరకు.